హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి వీడియో మా అక్క అటుకులు పోపేస్తుందండి. అటుకులు పోపేసుకోవడానికి ముందుగా అటుకులు వేపుకోవాలంట. పోపేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కళ్యామాకు, పచ్చిమిర్చి, పల్లీలు, పుట్నాలు. ముందుగా కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలని, తర్వాత పల్లీలు వేసుకోవాలి, తర్వాత పుట్నాలు వేసుకోవాలి. వాటిని బాగా వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ మూడింటిని కలుపుకున్నాక కరివేపాకు వేసుకోవాలి, తర్వాత ఎల్లిపాయ వేసుకోవాలి, తర్వాత పసుపు వేసుకోవాలి, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా వేపుకున్న తర్వాత అటుకులు వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కొన్ని తీసుకుంటూ ఈ పోపేసిన వాటిలో మిక్స్ చేయాలి. కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఎందుకంటే ఒకేసారి అన్నీ వేసేస్తే కలవదు కదండి, అందుకని కొద్దిగా వేసి కలిపేసింది. నాకైతే అటుకులు పోపేయడం ఎలానో తెలియదు, నేను ఎప్పుడైతే వేయలేదు. నాలాగా మీలో ఎవరికైనా అటుకులు పోపేయడం రాకపోతే ఈ వీడియో చూసి నేర్చుకోండి. సాల్ట్, కారం అంతా బాగుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.